అందరికీ నమస్కారము. ఈరోజు మన బండిని వాటర్ వాష్ అనేది చేస్తున్నాము. నిన్న మొత్తం కూడా బండికి ఉన్న చిన్న చిన్న మైనర్ రిపేర్లు మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసేసినాం. ఈరోజు వాటర్ వాష్ అదేవిధంగా టాప్కి సంబంధించిన చిన్న చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది కూడా చేయబోతున్నాము. దాదాపుగా నిన్నటి నుంచి మనము ఈ బండిని వర్క్ అనేది చేస్తున్నాము. ఇంకా దాదాపుగా నాకు తెలిసి బండిని వాటర్ వాష్ తర్వాత ఇంకా ఆయిల్ చేంజ్ అనేది కూడా ఉంది. ఇంకొక 2 days అనేది మనకి వర్క్ అనేది ఉంది. టోటల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్తాను మన బండికి ఎంత ఖర్చు అయింది, మనం పెసరగా పెడితే ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, ఏమేమి మార్చినవి అనేది కూడా నేను టోటల్ లాస్ట్ వీడియోలో అనేది చెప్తాను. ఇప్పుడైతే మాత్రం మన బండిని వాటర్ వాష్ అనేది చేద్దాము. ఫైనల్గా వాటర్ వాష్ చేయడానికి బండిని ముందుకు అనేది కొంచెం పెట్టడం అనేది జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ఎక్కడికి మొత్తం కూడా కడిగినాం. ఇదంతా కూడా డస్ట్ చూడండి, నిన్న మొత్తం మేము తీసేసిన డస్ట్ ఇదంతా కూడా. ఇప్పుడు మాత్రం క్లీన్ అనేది చేసినాం కదా, ఇప్పుడు మొత్తం కూడా నీళ్ళతో కడిగితే కొంచెం మన బండి తల మెరుస్తుందేమో అన్న ఆలోచన అనేది ఉంది. నిన్న ఇదంతా కూడా డస్టే కదా చూడండి, ఇది మొత్తం కూడా క్లీన్ అనేది చేసేసినాం. ఇదంతా డస్ట్ ఉండడంతో క్లీన్ అనేది చేసినాం. ఇప్పుడు వాటర్తో కడిగితే ఇంకా నీట్గా అనేది అవుతుంది. అంతా కూడా ఎట్లా క్లీన్ చేసినాం. ఇదంతా నిన్న బాగా ఎక్కడికి మట్టి అనేది పట్టేసి ఉంది. ఈరోజు మొత్తం ఎక్కడికి క్లీన్ అనేది చేసేసినాం నిన్న. ఈరోజు వాటర్తో మనము శుభ్రంగా కడగాలి. ఇంజన్ని తర్వాత బాక్స్ని మొత్తం టోటల్ అనేది కడగాలి. ఇప్పుడే నీళ్ళతో కొట్టడం అనేది స్టార్ట్ చేసినాం. ఆయన వాటర్ కొట్టుడు, వీళ్ళిద్దరం రుద్దుడు. ఈరోజు ముగ్గురితో పని అయిద్దో లేదో చూడాలి. నిన్నను 5 చేసినాం, ఈరోజు 4 చేస్తున్నాం. ఒక 1 hourలో అయిపోతుంది అనుకుంటున్నాం. చూడాలి ఎంత టైం పడుతుందో. నీళ్ళని కింద ఎట్లా పడుతున్నాయి. ముందు రుద్దు సురేషు. ముందుకో నువ్వు పైపుని. ఓకే, ఇంకో బకెట్ తీసుకొని అందు నువ్వు. నువ్వు ముందుకు వచ్చి మొత్తం చిన్న రుద్దుగా. ఈ రుద్దేటప్పుడు సుక్కలు అవపడతాయి. బండిని కడుగుతుంటే చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో. మామూలుగానే తుడుస్తున్నాం, ఇంకా షాంపూ అనేది వేయలేదు. ఇప్పుడు మామూలుగా వాటర్ కొట్టి పైపైన మొత్తం క్లాత్ పెట్టి రుద్దుతున్నాము. దీని తర్వాత మళ్ళీ షాంపూ పెట్టి అనేది కడుగుతాము, ఎందుకంటే బండి నీట్గా అనేది ఉండాలి. వెనక రుద్దినాం కదా చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. కొత్త బండి ఇప్పుడే షోరూంలో నుంచి తీసినట్లుగా అన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఇన్ని రోజులు మనం క్లీన్ అనేది చేయలేదు కదా, మొత్తం డస్ట్ బట్టి గలీజ్గా అనేది ఉంది. కానీ ఈరోజు రుద్దుతుంటే చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో. 4 కడుగుతున్నాం బండిని. అరే అది రత ఇందులో కర్రలు కూడా ఇరికినాయి.
సరే ఇది కూడా ఇటు సైడ్ రా. ఒకసారి నీట్గా రుద్దుకుంటూ పోయి మళ్ళీ మళ్ళీ రాకుండా. రుద్దునికెళ్ళి మళ్ళీ రావద్దు. దాన్ని ప్రెజర్ పెట్టి కుట్టరు. చిన్నగా 3 గాడీలు ఆ పైన రుద్దలేదులే, అది రుద్దుతాడు ఇప్పుడు. చిన్నగా జాగ్రత్త రే. అదే చేయితో కాదు, క్లాత్తో రుద్దు. చేయితో పోదు అది. దేంట్లో నువ్వు కొట్టేటప్పుడు కొంచెం ప్రెజర్తో కొట్టన్నా. ప్రెజర్తో కొడితే పోయిద్ది. సురేష్, నువ్వు కొట్టేటప్పుడు ప్రెజర్ కొట్ట మాకు, మామూలుగా కొట్టు. మడ్గారు రేకుల వరకు ప్రెజర్ కొట్టినాం కదా, కానీ ఇంజన్ వరకు ప్రెజర్ కొట్ట మాకు. ఆ వీలు కాడ ప్రెజర్తో కొట్టు, ఆ గ్రీజ్ మొత్తం పోయిద్ది. కొట్టు, ఇంకుంది, చాలా ఉంది. అదంతా పోవాలి అది. ఆ లోపల మన ఏది తీసినట్టు కొట్టు రుద్దు. కలర్ గింత కూడా పోలేదు ఆడ, నీట్గా ఉంది. ఇంకా బండికి షాంపూ అయితే వేయలేదు, మామూలుగా వాటర్ కొట్టుకుంటా రుద్దుకుంటా వచ్చినాం. చూడండి ఎంత నీట్గా తయారైందో. షాంపూ వేస్తే ఉన్న మరకలన్నీ కూడా, ఆయిల్ మరకలు, గ్రీజ్ మరకలన్నీ కూడా పోతాయి. ఇంకా నీట్గా అనేది కనబడుతుంది. మన టైర్లు, వీల్స్ చూడండి ఎంత నీట్గా కనపడుతున్నాయో. వీడియోలో ఎట్లా కనపడుతుందో ఏమో కానీ బయట మాకు మాత్రం షోరూంలో నుంచి ఇప్పుడే తీసినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే బండికి అయితే ఓన్లీ ఒక డస్ట్ పట్టదు, కానీ ఏడ కూడా ఇంత కలర్ పోవడం కానీ ఏడ అయితే ఏమీ లేదు. నీట్గా అనేది ఉంది, చాలా నీట్గా కనపడుతుంది. చూడండి అంత నీట్గా కనపడుతుంది. ఈ గ్రీజ్ మరకలు ఉన్నాయి చూసారా, ఈ గ్రీజ్ మరకలు షాంపూ వేసినప్పుడు పోతాయి. మేము రుద్దినా పోలేదు, షాంపూ వేసి రుద్దుతాం కదా, ఇప్పుడు అనేది పోతాయి. ఇంకా నీట్గా అనేది కనపడుతుంది. ఇక మన ఛానల్ నేమ్ కూడా చూడండి ఎంత కొత్తగా కనపడుతుందో, రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. మొత్తం కూడా మామూలుగా వాటర్ కొట్టుకుంటా రుద్దుకుంటూ వచ్చినాం. మన బంపర్ చూడండి ఎంత నీట్గా కనపడుతుంది, కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు షాంపూ అనేది వేసి రుద్దుకుంటా అనేది వస్తాము. పైన టాప్ని మాత్రం మామూలుగానే తుడుస్తాము. ఈ లోపల బాక్స్ అయితే, ఇంజిన్ అయితే మాకు కడుగుతున్నాము. పైన టాప్ను మాత్రం మామూలుగా క్లాత్ పెట్టి తుడుస్తాము. దానికి కలర్ వేయాలి అనుకుంటున్నాము. ఒకవేళ మాకు టైం కుదిరితే మాత్రం కలర్ అనేది కూడా వేస్తాము. చూడండి అట్లా వచ్చింది, మొత్తం నీట్గా అనేది అయింది. నిన్నటికి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి బండి ఎలా ఉందో మీరే చెప్తారు. ఎందుకంటే అంత నీట్గా అనేది వస్తుంది కొత్తగా. ఇప్పుడే కనుక షోరూంలో మనము కొత్త బండి తీసుకుంటాం చూసారా, ఆ విధంగా అనేది ఉంది. అసలు ఇది నిన్నైతే మన బంపర్ అయితే చూడేది కదా, చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కొత్తగా.
బండి కడగడం పూర్తిగా అయిపోయిన తర్వాత టాపు అదేవిధంగా గ్రీజ్ అనేది కొట్టేది ఉంది, తర్వాత ఆయిల్ చేంజ్ అనేది చేసేది ఉంది. మన బండి 600 గంటలకే సెకండ్ సర్వీస్ అనేది చేయాలి. కానీ మనకి ఫీల్డ్ అనేది అయిపోవడం వల్ల మేమే కొంచెం నిర్లక్ష్యం అనేది చేసి చేయలేదు. అందాకలా మనము పెసర అనేది కోసినాము. పెసరకి దాదాపుగా 97 గంటలు మనము ఎగస్ట్రా అనేది కోయడం జరిగింది. షోరూమ్ వాళ్ళు మరి ఏమంటారో తెలియదు, ఎందుకంటే కొత్త బండి కాబట్టి టైం టు టైం అనేది మార్చుకోవాలి. మేము కూడా సీజన్ అయిపోయింది కాబట్టి మేము కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయిల్ చేంజ్ అనేది చేసుకొని బండిని అనేది ఫీల్డ్కి అనేది పెట్టాలి. కింద పెట్టపోయాను ఇప్పుడు పోయి. క్లినిక్ ప్లస్ ఒక బకెట్కి 2 పోయి చాలు, ఎక్కువ వద్దు, మొత్తం వద్దు. మళ్ళీ పోసి మళ్ళీ రుద్దుదాం. అన్ని నీళ్ళు ఒక్కదానికి వాడవు కదా, మొత్తానికి రావుగా. టాప్ తుడుద్దాం. ఇప్పుడే సెకండ్ రౌండ్ మనం షాంపూ వేసి రుద్దుకుంటూ వస్తున్నాం. అరే షాంపూ మళ్ళీ ఆడ పోకుండా ఇంత పొరపోకుండా రుద్దు, ఇంక మళ్ళీ పెట్టాం కదా, ఇది లాస్ట్ సారిగా. ఈ షాంపూతో మనం కడిగేస్తే మొత్తం క్లియర్ అనేది అయిపోతుంది, ఇక ఏమీ ఉండదు. పైన వరకు అయిపోతే మనం కింద అనేది క్లీన్ చేసుకొని రావచ్చు. ఫస్ట్ పైన అనేది కవర్ కావాలి. పైన నుంచి మనం కొట్టుకుంటూ వస్తే మనకి కింద కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ బంపర్ హైట్ వరకు ఒక సెక్షను, మళ్ళీ బంపర్ కింద నుంచి ఇంకో సెక్షన్ బాక్స్ వరకు. ఫస్ట్ పైన అనేది రుద్దుకుంటూ వస్తున్నాము, తర్వాత మళ్ళీ కింద అనేది రుద్దాలి. యాడికాడికి నీట్గా అనేది రుద్దుకొని వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా కడిగి ఇప్పుడు షాంపూతో కడగడం వల్ల గంత ఉన్న మొత్తం డస్ట్ అనేది కూడా, ఆయిల్ గ్రీజ్ అనేది కూడా పోతుంది. ఫస్టే షాంపూ పెడితే ఏంటంటే మళ్ళీ మిగిలిపోతుంది, మళ్ళీ రుద్దేది కాదు. అందుకే ఫస్ట్ ఒక రౌండ్ మామూలుగా వాటర్తో కొట్టి మామూలుగా క్లాత్ పెట్టి రుద్ది ఇప్పుడు మళ్ళీ షాంపూ వేసి రుద్దడం వల్ల బండి అనేది నీట్గా అనేది వస్తుంది. చూడండి అట్లా మెరుస్తుంది బండి కూడా. షాంపూతో మొత్తం కూడా మనం తుడిచాము కదా, ఇప్పుడు వాటర్ అనేది కొట్టుకుంటూ అనేది వస్తున్నాం. షాంపూ మొత్తం ఆరిపోయినట్టుంది అన్న. నువ్వు వాడు కొడితే వాడు రుద్దుకుంటూ పోతాను, నువ్వు వెనక్కి కొట్టుకుంటారా అన్న, ఇబ్బంది లేకుండా ఉంటుంది. నువ్వు మర్చిపోయినట్టుంది. పైన దానికి కొట్టు మడ్గర్ర ఎక్కి ఎడ్జ్. ఓ డెక్కు జాగ్రత్త. ఆ బాక్స్ మొత్తం అటు సైడు వెనక డబ్బా మొత్తం. ఆ డబ్బా కూడా కొట్టాను, డబ్బా కూడా అదే. ఆ లైట్లు కొంచెం నీట్గా చూడు. ఏ జింకా ఇది బాగా ట్రెండ్ అవుతుంది వీడియోలలో. ఏ జింకా కొంచెం వాటర్. అరే ఆ సందులలో మంచి రుద్దు. వాటర్ లైట్లో కంట కొట్టు. ప్రెషర్ లేదా నందో? ఇంజన్ వరకు ప్రెజర్ పెట్టమాకు, మామూలుగా కొట్టుకో, ప్రెజర్ ఏం పెట్టకు. ఆ మడ్గర్ రేకులు వాటికి ప్రెజర్ పెట్టి కానీ ఇంజన్ వరకు పెట్టమాకు. ఈ బానెట్ కొట్టు, బానెట్ ఆరిపోతుంది.
టాప్ తడవని మాకు పైన. ఫైనల్గా బండి మొత్తం పూర్తిగా కడగడం అయితే అయిపోయింది. మామూలుగా వాటర్ అనేది కొడుతున్నాం. రేపు వచ్చేసి టాప్ లైట్లు, అదేవిధంగా గ్రీజు, ఆయిల్ చేంజ్ అనేది రేపు చేపిస్తాము. ఈరోజు టోటల్గా బండి మొత్తం కూడా కడగడం అనేది అయితే అయిపోయింది. అదేవిధంగా టాప్కి కూడా కొంచెం కలర్ వేపియాలనుకుంటున్నాం. చూడాలి, ఒక వీలైతే మాత్రం టాప్కి కూడా బ్లాక్ కలర్ అనేది వేపిస్తాము. ఎందుకంటే టాప్కి కలర్ వేపిస్తే లైఫ్ అనేది ఎక్కువ వస్తుందంట. 5 ఇయర్స్ వచ్చేది 10 ఇయర్స్ దాకా మనకి టాప్ అనేది ఖరాబ్ కాదని టాప్ వాళ్ళు మనతో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీలైతే మాత్రం టాప్ కలర్ కూడా రేపు అనేది వేపిస్తాము. అది మాత్రం నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.